ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ముందస్తుగానే ఘనంగా నిర్వహించారు. ఈ నెల 24వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని 2 రోజుల ముందే గ్రామంలో పంటపాలలో తమ అభిమాన నాయకుడు కేటీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందాయని పేర్కొన్నారు. అలాగే ఐటీ మంత్రిగా కేటీఆర్ ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలిపారని గుర్తు చేశారు. కేటీఆర్ నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామస్తులు వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ 6 గ్యారంటీల పేరుతో ప్రజల నిండా మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మీనాక్షితో పాటు గ్రామ మాజీ ఎంపీటీసీ గాడిగ సుభాష్, యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో బాసర పుణ్యక్షేత్రంలో వర్షాలు పడాలని కోరుతూ గ్రామస్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. బ్యాండు మేళతో గ్రామస్తులు గోదావరి నది వరకు బాజా భజంత్రులతో వెళ్ళి అక్కడ గోదావరి జలాలను తీసుకొచ్చి గ్రామ దేవతలకు అభిషేకం చేశారు. గోదావరి నది ఒడ్డున ఉన్న శివాలయానికి ప్రత్యేకంగా జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత నెల రోజులుగా వరుణుడు చాటేశాడని, దీంతో వర్షాలు పడక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని, అయితే తమ ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని, గోదావరి జలాలను తీసుకొచ్చి గ్రామంలోని గ్రామ దేవతలకు ప్రతి ఒక్క ఆలయంలో జలాభిషేకం చేసేందుకు తాము ఈ కార్యక్రమం చేపట్టినట్టు పేర్కొన్నారు. వర్షాలు బాగా పడాలని, అలాగే పంటలు బాగా పండాలని కోరుకుంటూ ఆనవాయితీగా ఈ జలాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు గ్రామస్తులు పేర్కొన్నారు.